పంచాయతీ యాచవరం గ్రామంలో గురువారం వాటర్ ట్యాంకు శంకుస్థాపన కార్యక్రమాన్ని టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి 39 లక్షలతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి జలజీవన్ మిషన్ ద్వారా నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారన్నారు. గ్రామంలో ఎంతో కాలంగా తాగునీటి కష్టాలు తమ ప్రజలు పడుతున్నారని, చొరవ చూపి వాటర్ ట్యాంక్ నిర్మాణానికి పూనుకున్నారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పచ్చిపాల రామిరెడ్డి, దండు శేఖర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, రాజాగౌడ్, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాచవరం గ్రామానికి చిరకాల కోరిక తీరుతున్న మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు. చంద్రమోహన్ రెడ్డి గారు ఇంకా ఒకటే కాకుండా ఇంక 2 కూడా శాంక్షన్ చేసి ఉన్నాయంట. ఒకటి సచివాలయం దగ్గర, ఇంకొకటి వచ్చి ఇప్పుడు ఆల్రెడీ కడతా ఉండరు, ప్రాసెస్లో ఉంది. ఈ జలయజ్ఞం ద్వారా చంద్రమోహన్ రెడ్డి చొరవతో ఈరోజు యాచవరం గ్రామానికి వాళ్ళ చిరకాల కోరిక తీరుతున్నది. ప్రకారము మన సోమిరెడ్డి గారు మనుబోలు ఇచ్చేసినప్పుడు ఆయన ట్యాంకీ అడిగాము. ఆయన మాట ప్రకారం ట్యాంకీ ఇక్కడికి మంజూరు చేశాడు మా సోమిరెడ్డి గారు. ఇప్పుడు మేము దాన్ని ఆయన చిరకాల కోరిక ప్రకారం దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈరోజు మనుబోలు గ్రామం, మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి ఒక మహర్జాతకం. వాళ్ళు మీ పిల్లకాయల ప్రాంతి కూడా ఈ గ్రామంలో నీళ్ళకి చాలా ఇబ్బంది. యాచవరం అనే మధ్యరా గ్రామం ఇది పంచాయతీలో. వాళ్ళు ఇప్పటాంచో నీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈ మధ్య వచ్చినప్పుడు ఎలక్షన్ అప్పుడు మాకు నీళ్లు లేవయ్యా, చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ నేనే పక్కన ఉన్నది చెప్పాను. ఇక్కడ వాటర్ ట్యాంక్ పెట్టి ఈ గ్రామానికి ఖచ్చితంగా చేస్తా అన్నాడు. ఈ జల్ మిషన్ ద్వారా మన ఏఈ నాయక్ గారు ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసి ఈ మనుబోలు గ్రామం యాచవరానికి ఒక 30 లక్షలతో ఒక ట్యాంకి, అక్కడ మంచి వాటర్ పడతాయి. చిన్న గ్రామం అయినా కూడా 39 లక్షలతో చిన్న గ్రామమైనా భవిష్యత్తులో కూడా ఆయన్ని ఈ గ్రామ ప్రజలు మేము మర్చిపోకుండా దగ్గరలో ఒక 6 నెలల లోపల గారు ఏఈ గారు గబాన్ పనిచేయించి వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళ జీవితంలో కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. బాబోటోళ్ళు అభిమానంగా ఈ గ్రామం వచ్చినప్పుడు కాస్త మర్యాద ఇస్తుంటారు. కాబట్టి తొందరగా జరగాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.